హైకోర్టు బాధ్యతగా స్పందిస్తే భలే అసలు నిజం తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ విషయం ఏంటంటే ఫామ్ 26 మీద వివరాలు ఇవ్వండి కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం. విచారణ మే 1 వారానికి వాయిదా. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సమర్పించే ఆస్తులు కేసులకు సంబంధించిన అఫిడవిట్ ఫామ్ 26ను తెలుగులో కూడా అందుబాటులో ఉంచే వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ మే 1 వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందనరావు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఫామ్ 26ను తెలుగులో కూడా అందుబాటులో ఉంచేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ కృష్ణా జిల్లా మాచివరానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు, తెలుగు భాషోద్యమ సమాఖ్య గౌరవాధ్యక్షుడు డాక్టర్ సామల రమేష్ బాబు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసింది. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారించింది. పిటిషనర్ న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపిస్తూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు సైతం స్పష్టమైన తీర్పునిచ్చిందని చెప్పారు. ప్రస్తుతం ఫామ్ 26 ఇంగ్లీష్లో మాత్రమే అందుబాటులో ఉందన్నారు. రాష్ట్రంలో 83% మందికి తెలుగు మాత్రమే తెలుసని, అందువల్ల ఫామ్ 26ని తెలుగులో కూడా అందుబాటులో ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో పూర్తి వివరాలు తెలుసుకుని తమ ముందుంచాలని ఎన్నికల సంఘం న్యాయవాది శివదర్శన్ను ధర్మాసనం ఆదేశించింది. ఓటర్లు చాలా తెలివిగల వాళ్ళని, స్థానిక అభ్యర్థుల గురించి వారికి అన్నీ తెలుసని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కానీ ఈ వ్యాఖ్యానం కాదు కావాల్సింది. ఇప్పుడు నేర చరిత్ర గురించి ఏం తెలుస్తుంది? ఏదన్నా నేరం చేస్తే తెలుస్తుంది, నేరం ఆరోపించబడితే తెలియదు. కాబట్టి ఇక్కడ తెలుగులో ఇప్పుడు ఏంటి ఇంగ్లీష్లో రాసి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎన్నికల సంఘంకి సుప్రీంకోర్టు ఎందుకు ఆదేశాలు ఇచ్చింది? ఒక నేర చరిత్రుడు అంటే నేర అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి, అతనికి సీట్లు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారో ఆ పార్టీ వివరణ ఇవ్వాలి. అది తెలుగుగా ఏం చేస్తున్నారు? ఇంగ్లీష్ పేపర్లలో యాడ్ కింద వేసేస్తున్నారు. నిన్న ఆయన పేరేంటి, మన సుజనా చౌదరికి అట్లాంటిదే ఒక నోటిఫికేషన్ వేశారు. ఏమని? ఆయనకి బీజేపీ ఎందుకు సీట్ ఇచ్చిందంటే ఆయన మీద పెట్టబడిన కేసులంట ఎవరో ప్రత్యర్థులు పెట్టారట అని నమ్ముతున్నాం కాబట్టి, ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు కాబట్టి తాము సీట్ ఇచ్చాం అని. అది ఇంగ్లీష్లో. అదే తెలుగులో అయితే కనుక జనం నిలదీస్తారు, చర్చించుకుంటారు, మాట్లాడుకుంటారు. కాబట్టి అట్లాగా చివరికి సుప్రీంకోర్టు స్ఫూర్తి ఏ ఉద్దేశంతో అయితే ఇచ్చిందో ఆ ఉద్దేశాన్ని ఇక్కడ వేరే లాంగ్వేజెస్లో ఇచ్చి తప్పించింది. ఎందుకంటే 3 పేపర్లలో 3 సార్లు వేయాలని పేపర్లలో, కానీ ఈ 3 సార్లు ఇంగ్లీష్లోనో ఉర్దూలోనో తమిళ్లోనో వేస్తే తెలుస్తుంది, తెలుగులో అయితే ఇక్కడ అది ఇప్పుడు మంచి అవకాశం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బాధ్యతాయుతంగా స్పందిస్తే ఇప్పుడు మేలో పెట్టుకుంటా అంటే ఇక ఎన్నికల దగ్గరకు వచ్చేస్తే ఇప్పటి నుంచినే అది అంటే ఎన్నికల నోటిఫికేషన్ లోపే తీర్పిస్తే, మే అంటే ఎలక్షన్ టైం, ఇంకా అప్పుడు పెట్టే ఉపయోగం ఏముంది? తెలుగులో కూడా అన్నది ఈ లోపే తీర్పిస్తే కరెక్ట్గా ఉంటుంది.